ఎందుకు అంటే గతంలో 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది కనుక అప్పుడు బరాబర్ ఓటు ఉన్నదంటే ఇప్పుడు ఏం చూడవలసిన అవసరం లేదు, ఆ ఓటును యథావిధిగా కొనసాగించవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి ఓట్లు, ఆ తర్వాత 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, ఆ తర్వాత బతికొచ్చిన వాళ్ళు కానీ, వాటిని ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే వాళ్ళ నాయనదో, నా అమ్మదో, నాయనమ్మదో, తాతదో వాళ్ళ ఓటు ఏదైనా గ్రూపింగ్ ఉంటే ఆ ఓటు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మీ అందరికీ అప్లికేషన్ ఫామ్లు వచ్చినాయి. ఇంటికి మనిషి ఓటర్కు 2 దరఖాస్తులు ఇచ్చినారు, ఎన్యూమరేషన్ ఫామ్స్. చాలా మంది అవి దగ్గర పెట్టుకున్నారు కానీ నింపుతలేరు, ఇస్తలేరు వాపస్. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే దరఖాస్తు నింపలేదంటే మీ ఓటు పోయినట్టే. దరఖాస్తు నింపి మీ అంగన్వాడీ టీచర్కు, మీ బూత్ లెవెల్ ఆఫీసర్కు మీరు తిరిగి ఇవ్వలేదంటే మీ ఓటు గోవిందా. అంటే ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు నింపాలి. సపోజ్ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిండ్రు మీరు, అరే నేను మొన్ననే ఓటేసిన నారాయణఖేడ్ మున్సిపాలిటీలా, ఈ దరఖాస్తు ఎందుకు, నేను ఇప్పటికీ 40 సార్లు 30 సార్లు ఓటేసిన, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసిన, ఎంపీ ఎలక్షన్లు వేసిన, మొన్న కౌన్సిలర్ సాబ్కి వేసిన, ఇంకా కొత్తగా ఓటేసేదేంది, కొత్తగా దరఖాస్తు ఇచ్చేదేంది అని కొంతమంది అంటుంటారు ఓటర్లు మీ దగ్గర పోయినప్పుడు. నువ్వు మొన్న మున్సిపాలిటీలో ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఇవ్వాల్సిందే, దరఖాస్తు ఇస్తేనే మీకు ఓటు ఉంటుంది తప్ప లేకపోతే నీ ఓటు తీసివేయబడుతుంది. ఎన్నిసార్లు ఓటేసినా, నిన్నగాక మొన్న ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఆ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఇచ్చిన అప్లికేషన్ ను నింపి వాపస్ ఇస్తేనే మీ ఓటు హక్కు మీకు ఉంటది. ఇందులో బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా, బిఎల్ఏలు? చేయలేపురు చూస్తాం. ప్రతి బూత్కి ఒకరిని పెట్టమన్నాం. భూపాలరెడ్డి సాబ్ పెట్టిండా ఇద్దరిని, ఒకరినో ఇద్దరినో పెట్టమన్నా, మరి తక్కువ లేవడుతురు, వెనుకకున్నారు. ఓకే, సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ మీరే బాధ్యత చూపి జాగ్రత్తగా చెయ్యండి. ఒకవేళ ఈ ఓట్లు మనం ఆ దరఖాస్తులు నింపి ఇవ్వకపోతే మనకే నష్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అభిమానులు ఉంటారు, భూపాల్ రెడ్డి అభిమానులు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మరి వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, నువ్వు ఏదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావు అనుకో, అప్పుడు నువ్వు బాధపడతావు, అరే గీ ఒక్క ఇల్లు దరఖాస్తు నింపకపోతే, గిది నింపి ఉంటే నాకే ఓట్లు పడు, నేను గెలుతు కదా అని అప్పుడు బాధపడితే ఏం లాభం. అందువల్ల ఈ అప్లికేషన్లు నింపుడు అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అందులో చాలా ప్రశ్నలు అడిగినరు, ఇది దొరుకుతలేదు, ఆ కాగితం దొరుకుతలేదు, ఇది నాకు తెలుస్తలేదు అంటారు. నీకు నచ్చిన కాడికి నింపిను, నింపకపోతే ఓటు పోతుంది. నింపినావనుకో, తప్పు నింపినవా ఒప్పు నింపినవా వాడు మళ్ళీ నోటీస్ ఇస్తాడు. అప్పుడు కావాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఓటు మాత్రం ఉంటుంది. నీకు చెప్పకుండా ఓటు తీసే నీకు లేదు. దరఖాస్తు ఇవ్వకపోతే నిన్ను అడిగేది ఏం లేదు, నీ ఓటు తీసేస్తాడు. దరఖాస్తు నింపు ఇచ్చేసేయి. నీకు తెలుసో తెలియకో ఏదన్నా ఒక అక్షరం తప్పు నింపినా నీ ఓటు యాడికి పోదు. ఇది ఏంది తమ్మి, ఇదేదో తప్పు ఉన్నదని నోటీస్ ఇస్తాడు. అప్పుడు చూసుకొని కావాలంటే మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. కానీ దరఖాస్తు నింపుడు అనేది చాలా ముఖ్యమైంది. నింపకపోతే మొదటికే మోసం వస్తుంది. తెలిసి తెలియక అన్న ఎవరన్నా ఒకలో ఇద్దరో తప్పు నింపినా